నీరుకొండలో ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇది ఎవరికి లాభం, ప్రభుత్వానికా ప్రజలకా? ప్రజాధనం ఖర్చు పెడుతున్నారు కాబట్టి ప్రజలకు ఏమిటి ఉపయోగం అని ఆలోచించడం తప్పేమీ కాదు. ఆయన నీరుకొండలో ఎన్టీ రామారావు గారి విగ్రహము అనే పేరుతో 1750 కోట్లు ఖర్చు పెడతాను అంటే ఆయనకి రామారావు గారి మీద ఉన్న గౌరవం ఏమిటో ప్రపంచానికి తెలుసు. ఆత్మగౌరవానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న లింక్ ఎన్టీ రామారావుతోనే తెగిపోయింది. నిజానికి అంతకు ముందు కూడా తెలుగువారి ఆత్మగౌరవం అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు వెన్నుపోటు పొడిచిన నాయకుడి విగ్రహాన్ని పెట్టడం కోసం 1750 కోట్లు వెచ్చించడం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఒక దశలో ఈయన నేషనల్ ఫ్రంట్ అన్నప్పుడు బీజేపీ వాళ్ళు అడిగారు, మీరు కాంగ్రెస్ వ్యతిరేకులు కదా, ఆల్రెడీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా మా పార్టీ ఉంది జాతీయ స్థాయిలో, మీరు మాతో కలిసి పని చేయొచ్చు కదా అని వాళ్ళు ఒక డైలాగ్ వేశారు. నీరుకొండ మీద ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం వల్ల అది ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది, తద్వారా బోల్డ్ రెవెన్యూ జనరేట్ అయ్యి రాష్ట్ర సంపద పెరుగుతుంది. దేన్నైనా సంపద పెరగడంతో చెప్తాడు ఆయన. మీకు ట్రస్ట్లు ఉన్నాయి, ఇప్పుడు బసవతారకం ట్రస్ట్ ఉంది, ఎన్టీఆర్ ట్రస్టే ఉంది. ప్రజాధనాన్ని తీసుకెళ్లి అక్కడ ఖర్చు పెట్టడం ఏమిటి? ఒక తన ఇమేజ్ని బూస్ట్ చేస్తుంది. ఎక్కడ పర్టికులర్గా ఆ క్యాస్ట్ ఆ ఏరియాల్లో ఆయన ఇమేజ్ పెరుగుతుంది. దీనికి ఉపయోగపడుతుంది. రామారావు గారి విగ్రహం పెట్టడం అనేది ఆయనకు అవసరం, చంద్రబాబు, అందుకని విగ్రహం పెడుతున్నాడు. ఎన్టీ రామారావు గారు గనక ఉంటే, లేదు ఆయనకు ఒక రోజు బతికే అవకాశం ఇచ్చినా గానీ నెగిటివ్గా మాట్లాడి వెళ్తాడు దీని మీద. భారతరత్న ఇప్పించండి రామారావుకి, అది ఈ 1750 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని కాదు కదా. ఆయన బీజేపీతో అంతకుముందు ట్రావెల్ చేయటం తప్పని రామారావు గారి విగ్రహం ముందు కన్ఫెస్ అయ్యాడు చంద్రబాబు గారు. అయినా ఒక 8 నెలలు 9 నెలలు దాటకుండా నరేంద్ర మోడీతో కలిశాడు. హాయ్, హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇప్పుడు ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ అమరావతి నీరుకొండలో ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్లాన్ చేస్తున్నారు. 1750 కోట్ల వ్యయంతో కడుతున్నట్టు తెలుస్తుంది. అవును. మరి ఇది ఎవరికి లాభం, ప్రభుత్వానికా ప్రజలకా? అంటే ఖర్చు పెడుతోంది ప్రజాధనం ఖర్చు పెడుతున్నారు కాబట్టి ప్రజలకు ఏమిటి ఉపయోగం అని ఆలోచించడం తప్పేమీ కాదు. అంటే ప్రజలకి దాని వలన ఉపయోగం ఏముంటుంది అనేది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆత్మగౌరవ చిహ్నంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడుతున్నామని చెప్తున్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడిగా ఎన్టీ రామారావుని గుర్తించాలనేది చాలా మంది మాట్లాడేస్తూ ఉంటారు. కానీ నిజానికి అంతకు ముందు కూడా తెలుగువారి ఆత్మగౌరవం అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఎన్టీ రామారావు గారు ఆ మాట అనటం టైంలో ఉన్నటువంటి సందర్భం వేరు. అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కనుసన్నల్లో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించటం అనే దాని మీద ఆయన ఆ మాట వ్యక్తం చేశాడు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అని. ముఖ్యమంత్రి రోసయ్య గారి పట్ల ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు వ్యవహరించిన తీరు చాలామందిని బాధపెట్టింది. ఆ రోజుల్లో ఒక ఎయిర్పోర్ట్లో జరిగిన ఇన్సిడెంట్ అది. దాని మీద ఎన్టీఆర్ రియాక్ట్ అవుతూ తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో అమ్మేస్తున్నారు అని మాట్లాడాడు. అక్కడి నుంచి మొదలైంది ఆత్మగౌరవ నినాదం. ఆయన మాట్లాడింది అంటే ఆయన గొడవ ఏంటి? ఢిల్లీ కంట్రోల్లో స్టేట్ ఉండటం ఏమిటి? ఇక్కడ ఈ ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడే గొంతు ఒకటి ఉండాలి కదా అని ప్రాంతీయ పార్టీ పెట్టాడు. పెట్టి ఢిల్లీతో ప్రాంతీయ ప్రయోజనాల కోసం యుద్ధంగా పుట్టిన పార్టీ అది. ఇప్పుడు ఏంటి ఆ పార్టీ పరిస్థితి? ఇప్పుడు అది ఢిల్లీలో భాగం అయిపోయింది. ఇప్పుడు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఏ కండిషన్లో ఉందో, అంటే ఆంధ్రప్రదేశ్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏ కండిషన్లో ఉందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ కండిషన్లోనే ఉంది. ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఎన్డీఏ నిర్ణయాలని కాదని మాట్లాడే పరిస్థితి ఉందా తెలుగుదేశం పార్టీకి? లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గురించో లేకపోతే నరేంద్ర మోడీ గారి గురించో ఒక కామెంట్ చేయగలడా? లేదు కదా. ఇది కండిషన్. అంటే మీరు కూడా ప్రస్తుతం ఆ రోజుల్లో రామారావు గారు చెప్పినట్టుగానే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో కాదు ప్రపంచంలో అమ్ముతున్నారు, గ్లోబల్ లెవెల్లో అమ్మేస్తున్నారు మీరు అని మాట్లాడాలి ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో. కాబట్టి ఇలాంటి చంద్రబాబు నాయుడు ఆయన నీరుకొండలో ఎన్టీ రామారావు గారి విగ్రహము అనే పేరుతో 1750 కోట్లు ఖర్చు పెడతాను అంటే ఆయనకి రామారావు గారి మీద ఉన్న గౌరవం ఏమిటో ప్రపంచానికి తెలుసు. ఆయన మీద కూడా విష ప్రచారమే చేసి ఆయన లక్ష్మీపార్వతి గారి చేతిలో కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అదే చేస్తున్నాడు. ఆయన మనకు ఎవరికి పట్టించుకోవట్లేదు, యాక్సెస్ ఇవ్వటం లేదు అని విపరీతంగా ప్రచారం చేసి ఆ ప్రచారం మాటున ఆయన్ని కొట్టాడు. కొట్టి పదవీచ్యుతుడిని చేసిన తర్వాత ఈయన్ని స్వయంగా ఆయనే చాలా మాటలు మాట్లాడుతూ క్యాసెట్ రిలీజ్ చేశాడు. రామారావు గారే రిలీజ్ చేసిన తర్వాత
చంద్రబాబు నాయుడు అదృష్టం విపరీతంగా కలిసి వచ్చి ఆయన ఆగస్టులో పదవిలో నుంచి కిందకు దిగితే జనవరిలో చనిపోయి ఈ 3-4 నెలలు మాత్రమే ఆయన ఉండటం అనేది చంద్రబాబు నాయుడుకి విపరీతంగా కలిసి వచ్చింది. బహుశా ఆ కృతజ్ఞతా భావంతో ఇప్పుడు ఏమైనా విగ్రహం పెడుతున్నాడేమో తెలియదు, కానీ ఆత్మగౌరవానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న లింక్ ఎన్టీ రామారావుతోనే తెగిపోయింది. తెలుగువాడి ఆత్మగౌరవానికి తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధము లేదు. అప్పుడు ఉంది, అప్పుడు ఎంతో కొంత ఉంది. అంటే ఒక దశలో ఈయన నేషనల్ ఫ్రంట్ అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కొంచెం అదిలించింది ఈయన్ని. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటప్పుడు వీళ్ళు కలిసి పనిచేశారు. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ అన్నాడు ఈయన. ఇది రెండో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అన్నప్పుడు నిజానికి దానికంటే ముందు ఇంకొక ఆలోచన చేశాడు రామారావు గారు. భారతదేశం తెలుగుదేశం లాగా భారతదేశం అని ఒక నేషనల్ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా ఉండేది ఆయన. ఈసారి ఒక కార్టూన్ కూడా వేశాడు ఆయన మీద, ఆ భారతదేశం నిర్ణయం మీద. భారతదేశం అనే బుల్డోజర్ని సైకిల్ కట్టి దాన్ని తొక్కుతూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. అలా ఈ నేషనల్ పార్టీ పెట్టాలనే ఆలోచనని ఉపసంహరించుకుని నేషనల్ ఫ్రంట్ అని పెడదామనుకున్నాడు. అనుకుంటున్న టైంలో బీజేపీ వాళ్ళు అడిగారు, మీరు కాంగ్రెస్ వ్యతిరేకులు కదా, ఆల్రెడీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా మా పార్టీ ఉంది జాతీయ స్థాయిలో, మీరు మాతో కలిసి పని చేయొచ్చు కదా అని వాళ్ళు ఒక డైలాగ్ వేశారు ఆయనకి. వేస్తే ఆయన కన్విన్స్ అవ్వాల. ఆయన ఏమన్నాడంటే, ప్రాంతీయ ప్రయోజనాల కోసం కదా ప్రాంతీయ పార్టీలు ఏర్పడేది, ప్రాంతీయ పార్టీల కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి జరగడానికి అది ఒకటే మార్గం. జాతీయ పార్టీలను ఎన్నుకోవడం వల్ల ఈ ప్రయోజనం నెరవేరదు. అందుకని ప్రాంతీయ పార్టీల కూటమిని ఢిల్లీలో అధికారంలోకి తీసుకురావడం కోసం నేను నేషనల్ ఫ్రంట్ పెట్టాలనుకున్నాను, భారతదేశం అనే పార్టీని వదిలేసి అని చెప్పాడు. అద్వానీ గారే మాట్లాడి వెళ్ళిపోయాడు, ఇది అయ్యేలా లేదు అని. ఆ తర్వాత రామారావు గారి మీద ఒక పుస్తకం వేశారు. ఎన్టీ రామారావు చేసిన 100 తప్పులు అని ఒక పుస్తకం నాలే నరేంద్ర గారు ఊరూరా ఆవిష్కరించడం. కాబట్టి ఆ చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఆ మాత్రం వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యవహారం కూడా చంద్రబాబు నాయుడు అన్నడు చేయలేదు. కాబట్టి ఈయనకి ఏ అర్హత లేదు, ఆయన విగ్రహం పెట్టడానికి అర్హత లేదు, ఆత్మగౌరవం అనే మాట వాడటానికి కూడా ఈయనకి ఏ అర్హత లేదు ఇప్పుడు స్పష్టంగా. ఎందుకంటే ఈయన ఎన్డీఏతో అంటకాగుతున్నాడు. ఒక మహానాడులో అయితే 2012 or 2013లో జరిగిన ఒక మహానాడులో ఆయన బీజేపీతో అంతకుముందు ట్రావెల్ చేయటం తప్పని రామారావు గారి విగ్రహం ముందు కన్ఫెస్ అయ్యాడు చంద్రబాబు గారు. ఆయన ఒక 8 నెలలు 9 నెలలు దాటకుండా నరేంద్ర మోడీతో కలిశాడు. ఆయన ఇప్పుడు ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నాడు. అంటే ఒకవేళ మీకు రామారావు గారి విగ్రహం పెట్టాలి అనే కోరిక ఉంటే, పైగా ఈ డబ్బులు వృధా పోవని చెప్తున్నాడు ఆయన. ఇంతకు ముందే ఆయన గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడే 95లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే కమ్యూనిజము సోషలిజము ఈ ఇజాలన్నీ చచ్చిపోయినాయి, ఇప్పుడు నిలిచి వెలుగుతున్నది టూరిజం ఒకటే అని మాట్లాడాడు. సో అదే డైలాగుని ఇప్పుడు విస్తరించి నీరుకొండ మీద ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం వలన అది ఒక టూరిస్ట్ స్పాట్ అవుతుంది, తద్వారా బోల్డ్ రెవెన్యూ జనరేట్ అయ్యి రాష్ట్ర సంపద పెరుగుతుంది, దేన్నైనా సంపద పెరగటంతో చెప్తాడు ఆయన. అలా ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం ఖర్చుగా చూడకండి, అదొక ఇన్వెస్ట్మెంట్, అదొక టూరిస్ట్ స్పాట్గా మారి బోల్డ్ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది, కొన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఇవి ఎంతవరకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేది ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ రామారావు గారి విగ్రహం పెట్టడం అనేది ఆయనకు అవసరం, చంద్రబాబుకి. ప్రపంచం అంటే నిజానికి ఆయన బతుకున్న రోజుల్లోనే ఆయన విగ్రహంగా మారితే బాగుండని అనుకుని ఉంటాడు ఆయన. ఎందుకంటే తను ముందుకు వెళ్ళాలంటే ఒక నాయకుడిని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాలి, దానికి అవసరం ఆయనకి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు, అందుకు అవసరం. సో అందుకు అవసరం అనుకుంటే మీరు చేయవలసిన పని ఏమిటి? మీకు ట్రస్ట్లు ఉన్నాయి, ఇప్పుడు బసవతారకం ట్రస్ట్ ఉంది, ఎన్టీఆర్ ట్రస్టే ఉంది నేరుగా, వాళ్ళు ఎలాగో మెడికల్ యాక్టివిటీ చేస్తున్నారు. ఈ ట్రస్టులతో ఆ విగ్రహ నిర్మాణం చేయిస్తామని చెప్పి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి మీ కంట్రిబ్యూషన్ ఏమిటి అని అడిగి తీసుకుని ఆ చందాలతో విగ్రహం పెట్టండి, ఎవరు కాదంటారు? ప్రజాధనాన్ని తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టడం ఏమిటి అంటే, రేపు దాని మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికే కదా అంటాడు ఈయన చంద్రబాబు గారు. ఇప్పుడు ఎవరైనా కనుక క్వశ్చన్ చేస్తే ప్రజాధనం వృధా అవుతుందంటే దీనికి 4 ఇంతలు డబ్బులు అక్కడి నుంచి జనరేట్ అవుతాయని చెప్తాడు ఆయన. సో బిజినెస్ అవుతుంది, ఈ సినిమా రిలీజ్ అయితే డెఫినెట్గా లాభాలు వస్తాయని చెప్తున్నాడు ఆయన. ఫ్లాప్ అయితే ఏంటి పరిస్థితి? అది ఫ్లాప్ అవుతుందా లేదా అన్నది కాదు క్వశ్చన్, ఈ ప్లాన్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అన్నది. కానీ గుజరాత్లో పటేల్ విగ్రహం స్థాయిలో ఇక్కడ రామారావు గారి విగ్రహం అనేది ఒక తన ఇమేజ్ని బూస్ట్ చేస్తుంది. ఎక్కడ పర్టికులర్గా ఆ క్యాస్ట్ ఆ ఏరియాల్లో ఆయన ఇమేజ్ పెరుగుతుంది, దీనికి ఉపయోగపడుతుంది ఎన్టీ రామారావు గారి విగ్రహం. తద్వారా దాంతో అది మాత్రమే కాకుండా రామారావు గారికి
పొలిటికల్గా విస్తృత సంబంధాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో. ఆ సంబంధాలు తను వినియోగించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇలా 100 క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ఆయనకి, ఆయన ప్రయోజనం కోసం, ప్రజల ప్రయోజనం కాదు. అందుకని విగ్రహం పెడుతున్నాడు. ఇప్పుడు విగ్రహం పెట్టుకోవడం అనేది తప్పని మనం అనకూడదు, కానీ ఆయన చాలా స్పష్టంగా ఆ డబ్బులు మీరు చందాలు వసూలు చేయండి పార్టీ పేరుతో. ఇప్పుడు రామారావు గారు కూడా ఆ రోజుల్లో రాయలసీమలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆయన సినిమా యాక్టర్లు అందరి దగ్గర 4 డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేయచ్చు. అలా చేయలా. జోలె కట్టి ఆంధ్ర మొత్తం తిరిగి జనాలు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి వచ్చాడు. అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు కూడా అలాగే చేసేవాడు ఆయన. జనంలోకి వచ్చి తను మాట్లాడేవాడు, కళాకారులతో నాటకాలు వేయించేవాడు, ఆ నాటకాలకు టికెట్లు అమ్మేవాళ్ళు, ఆ వచ్చిన డబ్బులు ఇచ్చేవాళ్ళు. అదే ఆయన పద్ధతి మొదటి నుంచి. అదే చేయండి మీరు. ఆయనకు నివాళి అర్పించినట్టు ఉంటుంది. ఆయన ప్రభుత్వం దగ్గర నుంచి ఏది ఎప్పుడూ ఆశించలేదు. చివరికి స్టూడియోల కోసం అందరూ ప్రభుత్వాన్ని స్థలాలు అడిగారు, కానీ రామారావు గారు అడగలే. ఆయన తన సొంత స్థలంలో, తాను కొనుక్కున్న స్థలంలో ముషీరాబాద్లో స్టూడియో కట్టుకుని అక్కడ సినిమాలు తీసుకున్నాడు. ఇప్పుడే పగలగొడుతున్నారు అది. ఇప్పుడు అది పగలగొట్టి ఏదో కాంప్లెక్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు రామకృష్ణ స్టూడియోస్. సో అక్కడ ఫ్లోర్ వేసుకుని అక్కడ ఆయన దానవేరు సూరకర్ణతో మొదలుపెట్టాడు అది ఆయన సొంత స్థలంలో. మిగిలిన హీరోలు అందరూ, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో కట్టుకున్నారు. రామానాయుడు గారు వీళ్ళందరూ. ఆయన అలా చేయలే. అంత క్యాలిక్యులేటెడ్గా ఉన్నటువంటి ఆయన విగ్రహాన్ని మీరు ప్రజల డబ్బులతో పెట్టడం అనేది ఆయనే హర్షించడు. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా జరుగుతోంది అన్ని విధాలుగా. ఎన్టీ రామారావు గారు గనక ఉంటే, లేదు ఆయనకు ఒకరోజు బతికే అవకాశం ఇచ్చినా కానీ నెగిటివ్గా మాట్లాడి వెళ్తాడు దీని మీద. సో అటువంటి విగ్రహాన్ని 1750 కోట్లు పెట్టడం అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదు. అది చాలా కష్టాలు ఉన్నాయి. స్టేట్లో డబ్బులు లేకుండా చేశారు, ఖజానాన్ని ఊడ్చి ఉప్పు నీళ్లు జల్లి వెళ్ళిపోయాడు జగన్ అని మాట్లాడతాడు కదా ఆయన తెల్లారలేస్తాయి. ఈ డబ్బులు అక్కడ వాడండి, విగ్రహం పెట్టద్దు అనట్లేదు, పెట్టుకోండి. అసలు దీనికంటే మీరు ఆయనకు భారతరత్న ఇప్పించండి లాబీ చేసి. ప్రపంచ ప్రజలందరూ కోరుకుంటున్నారు కదా, ప్రపంచ తెలుగు వారందరూ కోరికగా వ్యక్తీకరణ జరుగుతూ ఉంటుంది కదా చాలా సందర్భాల్లో. ఆ పని సాధించండి. మీరు మిమ్మల్ని కార్యసాధకుడుగా ప్రపంచం మెచ్చుకుంటుంది. ఆ పని చేయడం ఆయన. అంటే ఒక డౌట్ ఏంటంటే ప్రపంచానికి, ఒకవేళ భారతరత్న ప్రకటిస్తే ఆయన అధికారికంగా భార్యగా ప్రపంచం ముందు ప్రకటించిన లక్ష్మీభారతి గారు ఇల్లు తీసుకోవాల్సి వస్తుందేమో ప్రోటోకాల్ ప్రకారం అనే సందేహంతో ఈయన దాన్ని బయటికి మాట్లాడతాడు తప్ప లోపల మాట్లాడు అనే ఒక డౌట్ ఉంది. అందులో ఎంత నిజం ఉండొచ్చు అనేది ఆయనకి తెలియాలి. భారతరత్న ఇప్పించండి రామారావుకి. అది ఈ 1750 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని కాదు కదా. దాని గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. అలా కూడా రామారావు గుర్తుంటాడు. లేదు మీరు విగ్రహమే పెట్టాలనుకుంటే అది మీ ట్రస్టులు, ఎన్టీఆర్ ట్రస్ట్లో, బసవరామ తారకం ట్రస్ట్లో నుంచో డబ్బులు కలెక్ట్ చేసి పెట్టండి. మీరే రామారావు గారితో ప్రయోజనం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన అనేక మందిని ఫస్ట్ టైం ఎమ్మెల్యేలను చేశాడు, మొదటిసారి మంత్రుల్ని చేశాడు. వాళ్ళందరి కంట్రిబ్యూషన్స్ తీసుకోండి. సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఒక రకంగా చాలా హెల్ప్ చేశాడు ఆయన. వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ డబ్బులతో చేయండి. అది గౌరవప్రదంగా ఉంటుంది. అది కాకుండా మీరు ప్రజల డబ్బులతో విగ్రహం పెట్టడం, ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు అంటే అనుకుంటే, లేదు ఈ డబ్బులతో ప్రజలకేం సంబంధం లేదు, మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాం అని గ్రాంటెడ్గా తీసుకుని బిహేవ్ చేస్తే చేయగలిగింది ఏమీ లేదు. అందుకని ఈ విగ్రహం పెట్టడం అనేది ఖచ్చితంగా దుర్మార్గమే. ఇది వ్యతిరేకించి తీరవలసిన అవసరం ఉంది. దీన్ని ఎప్పుడు అనుకూలంగా మాట్లాడచ్చు, ఎప్పుడు సమర్థించవచ్చు అంటే దాని నిర్మాణానికి అయ్యే ఖర్చులు మీరు జనం దగ్గర నుంచి ఇలా కాకుండా, అంటే ప్రజల సొమ్ము, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రజల సొమ్ముని తీసుకోకుండా మీరు ఆయనతో నడిచిన వాళ్ళు, ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళు అనేకులు ఉన్నారు బయట. వాళ్ళందరూ కలిసి 4 డబ్బులు వేసుకుని ఆ విగ్రహం పెట్టండి. ఎవరు కాదన్నారు? అక్కడ ఏమన్నా టూరిజం స్పాట్ డెవలప్ అయ్యి రేపు పొద్దున్న డబ్బులు వస్తుంది, దాన్ని ఇంకా అభివృద్ధి చేయండి. అంతే తప్ప మీరు గ్రాంటెడ్గా తీసుకుని 1750 కోట్లు ఒక విగ్రహం కోసం కేటాయించడం, పైగా మీరు వెన్నుపోటు పొడిచిన నాయకుడి విగ్రహాన్ని పెట్టడం కోసం 1750 కోట్లు వెచ్చించడం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి అంశమే. ఓకే సార్, థ్యాంక్ యూ.